అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒకసారి అది మామిడి చెట్టు కింద నిద్రపోతుండగా ఒక మామిడికాయ రాలి దాని తల మీద పడుతుంది. కంగారుగా నిద్రలేచిన కుందేలు ఆకాశం వైపు చూస్తుంది. దానికి ఆకాశంలోని మబ్బులు కదులుతూ కనిపిస్తాయి. ఆకాశమే రాలి మీద పడుతుంది అని కుందేలు భయపడుతుంది. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న కుందేలు పరుగెత్తడం మొదలు పెడుతుంది. పరుగెత్తుతున్న కుందేలుని ఒక జింక చూసి, ఎందుకలా పరిగెత్తుతున్నావు కుందేలు అని అడుగుతుంది. ఆకాశం పడిపోతుంది, ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నాను, నువ్వు కూడా పారిపో అని అంటుంది కుందేలు. ఆ మాటలు విన్న జింక కుందేలుతో పాటు పరిగెత్తడం మొదలు పెడుతుంది. కుందేలు జింక పరిగెత్తడం చూసిన నక్క, ఏమైంది మీకు, ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడుగుతుంది. ఆకాశం మీద పడుతోంది, నువ్వు కూడా పారిపో అని అంటాయి కుందేలు జింక. నక్క కూడా కుందేలు జింకలతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. కుందేలు జింక నక్క కలిసి పరిగెత్తడం చూస్తుంది ఏనుగు. పరిగెడుతున్న వాటిని ఆపి, ఎందుకు మీరంతా అలా హడావిడిగా పరిగెత్తుతున్నారు అని అడుగుతుంది ఏనుగు. ఆ మాటలు విన్న జింక కుందేలు నక్క, ఆకాశం పడిపోతుంది, పరిగెత్తండి పరిగెత్తండి అని అరుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ మాటలు విని భయపడిన ఏనుగు వాటి వెనుకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇలా ఒకదాన్ని చూసి మరొకటి జంతువులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్తుంటాయి. ఈ హడావుడి గందరగోళాన్ని చూసిన సింహం, ఏమైంది, మీరందరూ ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడుగుతుంది. జంతువులన్నీ ఒక్కసారిగా, ఆకాశం పడిపోతుంది మహారాజా, ప్రాణాలు కాపాడుకోవడానికి మేమందరం పారిపోతున్నాం అని అంటాయి జంతువులు. ఆకాశం పడిపోతుందని మీకెలా తెలుసు, మీలో ఎవరు చూశారు అని అడుగుతుంది సింహం. నేను చూడలేదు, నాకు నక్క చెప్పింది అని అంటుంది ఏనుగు. నాకు తెలీదు, నాకు జింక చెప్పింది అని అంటుంది నక్క. నాకు ఈ కుందేలు చెప్పింది మహారాజా అని అంటుంది జింక. నేను ఒక చెట్టు కింద పడుకుంటే నా తల మీద ఆకాశం ముక్కపడింది మహారాజా అని అంటుంది కుందేలు. ఆ స్థలం ఎక్కడుందో నాకు చూపించు అని అంటుంది సింహం. జంతువులన్నింటినీ తాను పడుకున్న మామిడి చెట్టు వద్దకు తీసుకెళ్తుంది కుందేలు. సింహం చెట్టు కింద పరిశీలించి చూస్తే ఒక మామిడికాయ కనిపిస్తుంది. నీ తల మీద పడింది ఆకాశం ముక్క కాదు, ఈ మామిడికాయ. ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా అందర్నీ కంగారు పెట్టావు అని కుందేలుని మందలిస్తుంది సింహం. కుందేలు చెప్పిన దాంట్లో నిజమెంత ఉందో తెలుసుకోకుండా నమ్మడం మీ అందరూ చేసిన తప్పు అని మిగిలిన జంతువులకి బుద్ధి చెబుతుంది సింహం. సింహం చెప్పింది నిజమేనని జంతువులన్నీ వెళ్ళిపోతాయి. అందుకే మనం కూడా ఎవ్వరూ ఏం చెప్పినా కూడా అందులో నిజమెంత ఉందో తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మకూడదు.